నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన కోడింగ్ కాంపిటీషన్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా వారందరినీ పొంగూరు నారాయణ అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి చేరాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. సుమారు 600 మందితో ఎలక్షన్కి ముందు మహిళా వింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరంతా ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశారని తెలిపారు. మహిళా శక్తి టీం సభ్యులకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలా వారికి ఐటీ ఉద్యోగాలు కానీ, హాస్పిటల్లో కానీ, బిజినెస్లలో కానీ పలు కంపెనీల్లో వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని ఎన్నికలకు ముందే చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎన్నికల్లో ప్రారంభించాలని అనుకున్నామని, కానీ ఎలక్షన్లో అందరూ బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో ఎలక్షన్ అయిన తర్వాత ప్రారంభిస్తామని చెప్పారన్నారు. ఈ రోజు నుంచి 30 మందితో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక బ్యాచ్, అదేవిధంగా సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఇంకో బ్యాచ్కి బేసిక్స్ చెప్పే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్, ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ వారు దీనిని డిజైన్ చేశారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కోసమే 10 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని నా కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తన సతీమణి, తన కుమార్తెలు, అల్లుళ్లకు కూడా పూర్తిగా అవగాహన వచ్చిందన్నారు. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరూ కార్యకర్తలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మంది మహిళలు చాలా కష్టపడి ఎలక్షన్స్లో చేశారు. మహాశక్తి అనే పేరుతో యాక్చువల్గా ఆ వింగ్ మొత్తం వర్క్ చేసింది. మహాశక్తి అనే దాంతో చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. అది ఫామ్ అప్పుడే చెప్పాను, వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ యాంగిల్లో డెవలప్ కావాలనుకుంటున్నారో ఫ్యూచర్లో, ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సొంతగా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు బిజినెస్లు గాను వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఏదైనా బిజినెస్లో కావచ్చు, కంపెనీల్లో కావచ్చు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నించేది. ఈ రెండు చేయిస్తానని నేను ఎలక్షన్కి ముందు చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిపోయినాయి. అయితే ఎలక్షన్ అప్పుడే స్టార్ట్ చేస్తామంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు, ఎలక్షన్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత స్టార్ట్ చేయమని. ఈరోజు ఒక 40 మందితో స్టార్ట్ చేస్తున్నాం. 2 బ్యాచెస్, మార్నింగ్ 9 to 1 4 hours, ఈవినింగ్ మళ్ళా 3 to 7 ఇంకో బ్యాచ్. 30 మంది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో బ్యాచ్. ఇది 40 వర్కింగ్ డేస్, 160 క్లాక్ అవర్స్ వాళ్ళకి బేసిక్ చెప్పేటట్టుగా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, సమాజంలో నేర్చుకోవాలా, పైకి ఎదగాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా బెటర్ అవుతారని. ఎందుకంటే ఈరోజు బడ్జెట్లో తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ గారు దానికి స్పెషల్గా ఫండ్ పెట్టారు. అదేవిధంగా 2014 నుంచి 2019 కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టి దాని మీద చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దీనికి హై ప్రయారిటీ ఉంటుంది. అందువల్ల ఇది ఎవరైతే మన మహిళలు నేర్చుకోవాలన్నారో వాళ్ళందరికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి, అంటే వాళ్ళు ఉత్త కంప్యూటర్సే కాదు, వాళ్ళు ఏ యాంగిల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాంగిల్లో, ప్రస్తుతం కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళతో వాళ్ళు స్టార్ట్ చేసాము. వాళ్ళందరూ బాగా దీని మీద నేర్చుకొని వాళ్ళందరూ మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎంతోమంది గతంలో ఆఫీస్ బాయ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నారు. నేను అదే వాళ్ళందరికీ చెప్పాను, ఆఫీస్ బాయ్లుగా ఆఫీస్లో ఉండి, మేము ఆఫీసులో 2 రోజులు ఉంటాం, మిగతా రోజులు బయట క్యాంపులు పోయేవాళ్ళం. ఆ క్యాంపులు పోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు. వాళ్ళు మా కంప్యూటర్ ఆఫీస్ దగ్గర కూర్చొని పక్కన చూస్తూ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని వాళ్ళని అడిగి బేసిక్స్ తెలుసుకొని తర్వాత వాళ్ళు ప్రోగ్రాంలు నేర్చుకొని ఈరోజు
అమెరికాలో ఉండాలి. కాబట్టి ఒక పట్టుదల అంటే దేనికైనా రీచ్ కావచ్చు. పూర్తిగా ఒక కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలని అనుకుంటే ఎంతవరకైనా రీచ్ కావచ్చు. అందువల్ల నేను అందరినీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్కి ముందుకు వచ్చారో ఆ మహిళలందరికీ నేను చెప్పేది ఏంటంటే పూర్తిగా 100% కాన్సన్ట్రేషన్తో చేయండి. కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకుని సాధించగలరు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ చెప్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విధంగా ఈ 600 మందిలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ బ్యాచ్లుగా కంటిన్యూ చేసి అందరికి కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేయటమే కాదు, వాళ్ళ స్కిల్ నేర్చుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి ఫర్దర్గా జాబ్స్ వచ్చేటట్టుగా చేయటం ఇంపార్టెంట్. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే కష్టపడి చేశారో, మాట ఇచ్చానో ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాం. ఇది నేను యాక్చువల్గా పర్సనల్గా తీసుకొని చేస్తున్నా. ఊళ్ళో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండారో, ప్రజలు ఉండారో వాళ్ళందరూ కూడా చేస్తుంది. అదేవిధంగా యూత్ అని వింగ్ పెట్టాం. యూత్ వాళ్ళు కూడా దాదాపు ఒక 450 మంది ఉన్నారు. ఆ యూత్ కూడా తర్వాత అడిగారు, సార్ వీళ్ళకి చేయిస్తున్నారు, మాకు కూడా చేయించమని. వాళ్ళకు కూడా నేను పర్సనల్గా నా ఎక్స్పెండిచర్తో నేను చేయిస్తాను. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో ఎవరైతే ఉండారో, ఇంట్రెస్ట్ ఉండారో వాళ్ళందరినీ కూడా టేకప్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఎలక్షన్ అయిన 3వ రోజు చెప్పానండి, నేను కార్యకర్తలకి ఒక 10 కోట్లు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా పిల్లలు, మా మిస్సెస్, మా అల్లుళ్ళు అందరూ కలిసి ఒక 10 crores వాళ్ళకి ఒక ఫండ్గా తయారు చేయమన్నాను. వాళ్ళ యొక్క ఇన్కమ్ నుంచి వాళ్ళు చేస్తామన్నారు. దాని ద్వారా ఎవరైతే కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉన్నా, పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోతానన్నా, లేదా ఏదైనా వాళ్ళ పెళ్ళిళ్ళు కానిటువంటి ఉన్నా, అటువంటి వాటికి ఇలా స్కిల్ డెవలప్మెంట్ వాటికి వీటి కార్యకర్తల కోసంగా చేయటం కోసంగా 10 crores మా ఫ్యామిలీలో ఉన్న మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు, మా మిస్సెస్, మా బ్రదరు వీళ్ళందరూ కూడా ఒక 10 crores డిపాజిట్ చేస్తారు. వాళ్ళు చేయమని చెప్పాను. ఎందుకంటే సంపాదించిన దాంతో కొంత ప్రజలకు సేవ చేయాలి. మా వాళ్ళందరూ కూడా చెప్పాను. మన ఎలక్షన్లో కూడా మా కుమార్తెలు, అల్లుళ్ళు అందరూ తిరగమంటే కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు కూడా ప్రజలు, సొసైటీలో అనేక రకాల స్టేజ్ వాళ్ళు ఉంటారు. బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ సొసైటీలో ఎలా ఉండాలనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి రావాలి. ఏం చేయాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో యాక్చువల్గా వాళ్ళని మన ఎలక్షన్ క్యాన్వాస్కి తిప్పాను. వాళ్ళు కూడా చాలా బాగా తిరిగారు. వాళ్ళకు కూడా చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే మా జనరేషన్, మా ఫ్యామిలీలో పేద కుటుంబం నుంచి వచ్చి ఒక బస్ కండక్టర్గా వచ్చా. కానీ వాళ్ళు వచ్చేందంటే రాగానే హై లెవెల్లో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు ఉన్నారు తెలియనే దానికోసం తిప్పాను, తిరిగారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది. మొన్న 10 crores నేను వాళ్ళందరినీ కూర్చొని పెట్టి చెప్పాను, మీరు సొసైటీలో చాలామంది చూశారు, ఎంతోమంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఒక 10 crores అంటే వెంటనే అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ యాక్చువల్గా డిపాజిట్ చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి దాంతో నెల్లూరు సిటీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా కార్యకర్తలే. పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కార్యకర్తలే. చేస్తాం. నేను ఈ 10 కోట్లు నెల్లూరు సిటీకి డీమార్క్ చేశాను, నెల్లూరు సిటీలో ఉండేవాళ్ళకి. తర్వాత ఏంటంటే పార్టీ యాక్చువల్గా కొంత ఇన్సూరెన్స్ అనేవి చేస్తుంది. యాక్చువల్గా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో మాట్లాడతాము. ఇంకా ఏమన్నా చేయాల్సింది అదర్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలనేది ఒక పాలసీ డెసిషన్ ఆయన తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.